కూడా వెళ్తున్నట్టు కూడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. మొత్తానికైతే గణపయ్యకి బాయ్ బాయ్ చెప్తున్నారు హ్యాపీగా. బాలాపూర్ గణేష్ శోభాయాత్ర ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ విజువల్స్ చూడండి ఎంత గ్రాండియర్ లుక్ ఉందో. అసలు ఒక ర్యాలీ, ఒక రథాన్ని తీసుకెళ్ళినట్టు అలా ఉంది పరిస్థితి ప్రస్తుతానికైతే. ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి, ఆ విజువల్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో. ప్రజలందరూ ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు. మొత్తానికైతే గణపయ్యకి వీడుకోలు పలకడానికి ప్రజలందరూ ముందుకు వచ్చినట్టు కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. బేగం బజార్ చేరుకున్నట్టు కనిపిస్తుంది మనకు. మోజంజాహి మార్కెట్కి సంబంధించి ఆ విజువల్స్ నాకు తెలిసి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. సో మొత్తానికైతే శోభాయాత్ర చాలా ఘనంగా జరుగుతుంది. అండ్ ఖైరతాబాద్ అలాగే మన ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారి సందడి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి మోజంజాహి మార్కెట్, ఎంజిఎం మార్కెట్ దగ్గర నుంచి ఆ విజువల్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడండి. మా ప్రతినిధి పవన్ కూడా అక్కడే ఉన్నారు. ప్రస్తుతానికి పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్ చెప్పండి, అసలు ఎలాంటి సందడి నెలకొంది? వీడుకోలు పలకడానికి ప్రజలందరూ ముందుకొచ్చారా? ఎలా ఉంది అక్కడ వాతావరణం, ఎలా ఉంది? రైట్ కళ్యాణ్, ఏదైతే మహాగణనాథుని నిమజ్జన వేడుకలు అయితే అంగరంగ వైభవంగా నడుస్తూ ఉన్నాయి. మన ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మనకు చూపిస్తూ ఉంది. సో ప్రస్తుతం మోహన్ మార్కెట్ దగ్గర ఉన్నాం. ఒక్కసారిగా చూసుకోవచ్చు విజయంలో ఏ విధంగా సంబరాలు చేసుకుంటున్నారంటే ప్రతి ఒక్కరు కూడా సంబరాలు చేసుకుంటారు. వారిని అడిగి తెలుసుకుందాం ఒకసారిగా. బృందావన్ కాలనీ గణేష్ గుప్తా చూశారు కదా విజువల్స్. కళ్యాణ్ ఏ విధంగా సంబరాలు చేస్తూ ఉన్నారంటే ఒక జాతర వాతావరణం నడుస్తూ ఉంది మోహన్జాయ్ మార్కెట్ దగ్గర. సో సిటీ నలుమూల నుంచి ఏదైతే ఓల్డ్ సిటీ, బాలాపూర్ ఆ ఏరియాల నుంచి వచ్చే అన్ని గణేష్లు కూడా ఈ ఏరియా, ఈ సర్కిల్ నుంచే మూవ్ అవ్వాలి కాబట్టి ప్రతి ఒక్క గణేష్ కూడా ఇటే వస్తూ ఉన్నాడు. సో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు వాంది జరుగుతాం. సో కిదర్ సార్ महाराजगंज के राजा गणेश महाराज పక్కన महाराजगंज చిత్తమ్మ బజార్ మస్జిద్ రైట్ విన్నారు కదా విజువల్స్ లో. ఒక్కసారిగా మొత్తం కూడా ఒక జాతర అట్మాస్ఫియర్ నడుస్తూ ఉంది. ప్రతి ఒక్క నలుదిక్కుల నుంచి ఏదైతే సిటీ నలుదిక్కుల నుంచి విజ్ఞానులు గణనాథుల్ని, భారీ గణనాథుల్ని తీసుకొస్తా ఉన్నారు. చుట్టూ మనం విజువల్లో చూస్తే అతి భారీగా కనిపిస్తా ఉన్నారు. ఒక కారు పైన చూడవచ్చు మనం విజువల్స్ లో. కారు మీద గణనాథుని ఎంత చక్కగా అలంకరించుకొని తీసుకెళ్తా ఉన్నారు. సో ప్రతి ఒక్కటి కూడా చిన్న గణేష్ పెద్ద గణేష్ లేదు, అంత శోభాయాత్ర అతి గానంగా జరుగుతూ ఉంది. సో చూడొచ్చు మన విజువల్లో. कहाँ से आ रहे गणेश? हॉल सिटी से, हैदराबाद हॉल सिटी। कैसा लग रहा पूरा शोभा यात्रा? पटेल नगर से। गणेश महाराज की जय। చూసారు కదా ప్రతి ఒక్కరు కూడా భక్తుల రద్దీ అయితే కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. కారులో వెనక డిక్కీలో గణేష్ మూవ్ చేస్తూ ఉన్నారు. సో వెళ్దాం కొంచెం మంచి విజువల్ చూస్తే మనం నలుదిక్కులోంచి అక్కడ ఒకసారి చూసుకుంటే భారీ గణనాథుడు, ఒక రైతు అండ్ అలాగే ఆర్మీ అంత కలయికతో ఉంటే ఎలా ఉంటుందో అలాంటి ఆకృతిని తీసుకొచ్చారు. మరోవైపు ఒక కార్లో, మరి ఇంకో చిన్న కార్లో కూడా గణేష్ని తీసుకొచ్చారు. ఒక వింటేజ్ కార్ ఏదైతే ఉంటుందో మనకి అలాంటి వింటేజ్ కార్ కూడా ఉన్నారు భారీ గణనాథుని. సో చుట్టూ కూడా పోలీసుల బందోబస్తులో కోలాహలంగా కనిపిస్తూ ఉంది మోహన్జాయ్ మార్కెట్ కూడా. పాత రోల్స్ రాయ్స్ కార్లో తీసుకొస్తా ఉన్నారు. సో వారిని కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రతి కూడా భిన్న ఆకృతిలో డిఫరెంట్ స్టైల్స్ చేస్తున్నారు. ఒక రోల్స్ రాయ్స్లో భారీ గణనాథుని తీసుకొస్తా ఉన్నారు. సో अभी తెలుసుకుందాం కమిటీ మెంబర్స్ ఎలా అనిపిస్తుంది. వాట్ ఇస్ ద స్పెషల్ రోల్స్ రాయ్స్ पे लेके आ रहे ना? कहां से आ रहे गणेश? చాలా కాలి ఖబర్ why you are taking in రోల్స్ రాయ్స్ కార్? కార్లో తీసుకెళ్తున్నారు. సంథింగ్ స్పెషల్ వినాయకుడు కొద్దిగా అంబైర్ లేటెస్ట్ కాలేజ్ కోసం తీసుకొస్తున్నామట. కొద్దిగా వెరైటీగా ఉండాలని. ఎప్పుడు కార్ ఇది? వింటేజ్ కార్. ఎప్పుడు ఏ ఇయర్ కార్ ఇది? రోల్స్ రాయ్స్ ఇది ఎవ్రీ 4 years నుంచి ఇదే వెహికల్ ఇస్తున్నాం మేము. జై బోలో గణేష్ మహారాజ్ కి. ప్రతి ఒక్కరు కూడా బోలో గణేష్ మహారాజ్ కి జై అంటా ఉన్నారు. సో మనం చూసుకుంటే ఒక రైతు ఒక ఎడ్ల బండి మీద భారీ గణనాథుని అయితే తీసుకెళ్తా ఉన్నారు. సో భారీ గణనాథుని మన విజువల్స్ లో ఏవైతే ఎద్దులు కనిపిస్తా ఉన్నాయి, ఎద్దుల మీద ఆర్మీ మెంబర్స్ కూర్చొని మధ్యలో కృష్ణుడు రథం సాగిస్తున్నాడు. ఏదైతే మహాభారతం యుద్ధం సమయంలో కృష్ణుడు ఎలా ఉంటాడో, సో కృష్ణుడు ఒక రథం ఎలా ఉంటుందో ఆ ఆకృతిని తీసుకొచ్చారు. మరోవైపు
ఎంజే మార్కెట్ దగ్గర హడావిడిగా ఉంది. అక్కడ మనం చూసాం రాల్స్ రాయ్స్లో తీసుకెళ్తున్నారు, కార్పై తీసుకెళ్తున్నారు, కార్ డిక్కీలో పెట్టి తీసుకెళ్తున్నారు, చాలా అలంకరణలు చేసి మరీ తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఒక్కసారి తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఎలాంటి పరిస్థితి నెలకొంది అని చెప్పి ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రిషియా ఉంది అక్కడ, పెట్రిషియాని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెట్రిషియా, చెప్పండి, ఎలా ఉంది వాతావరణం అక్కడ? హౌస్ ద జోష్? పెట్రిషియా మాట్లాడతారా? ఓకే, తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి చూడండి, ఆ డీసీఎంలో కానీ మిగతా వాటిలో ఫ్యామిలీస్, లేడీస్, చిన్నపిల్లలు డ్రెస్ కోడ్లు కూడా మెయింటైన్ చేస్తున్నారు. కొన్ని మనం చూస్తే కనుక, వాహనాలు చూస్తే కనుక తలపై పాగాలు పెట్టుకొని, అలాగే కొంతమంది ఫ్యామిలీస్ అయితే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి కొన్ని డ్రెస్ కోడ్స్ని కూడా మెయింటైన్ చేస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. పూల మొక్కల్ని అలాగే చెట్లని కూడా ఇన్వాల్వ్ చేశారు ఆ డీసీఎంలో, ఆ ట్రాలీస్లో వాటిని కూడా పెట్టుకొని చాలా బాగా అలంకరించుకొని వివిధ మనం చూడొచ్చు చాలా డిఫరెంట్ సైజెస్ అలాగే స్టైల్స్లో కూడా గణపయ్య కనిపిస్తున్నాడు. గణపయ్య చూడండి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ కలర్స్ కూడా యూజ్ చేస్తున్నారు, ఫ్యామిలీస్ కూడా చాలా డ్యాన్స్ చేస్తున్నారు. మొత్తానికైతే సందడి వాతావరణం ఉంది. గణపయ్యకి వచ్చి మా ఇళ్లల్లో ఇన్ని రోజుల నుండి మమ్మల్ని ఆశీర్వదించి చూడండి, మమ్మల్ని చిన్న గణేశులు అందరినీ చూడండి ముద్దుగా కార్ల మీద ఒక్కదాని తర్వాత ఒకటి చాలా క్యూట్గా కనిపిస్తున్నాడు గణేశుడు. అక్కడ ఒకదాని తర్వాత ఒకటి. ఇక్కడ చూడండి, పెద్ద టస్కర్ మీద ఫ్యామిలీ అంతా ఉన్నారు. వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ డ్రెస్ కోడ్ని ఫాలో చేసి చిన్న గణపయ్యని పెట్టుకున్నారు, కానీ పెద్ద టస్కర్ మీద వెళ్తున్నారు ఫ్యామిలీ అంతా. కలర్స్ చాలా యూజ్ చేస్తున్నారు. ఒక హోలీ వాతావరణాన్ని కూడా చాలా రిజెంబుల్ చేసేలాగా ఉంది. ప్రస్తుతానికైతే గణపయ్యకి సంబంధించిన నిమజ్జనానికి హోలీ వాతావరణం కూడా ఒక ప్రతిరూపాన్ని చూపిస్తున్నారు. ప్రస్తుతానికైతే చూడండి, చిన్న పిల్లలు కూడా కొంతమంది తీసుకొచ్చారు, చిన్న గణపయ్యని తీసుకొని వెళ్తున్నారు. అందరూ సేఫ్గా అన్ని నార్మ్స్ని కూడా ఫాలో చేసి వెళ్తున్నట్టే కనిపిస్తుంది. మొత్తానికైతే పోలీసులు కూడా భద్రతా పరంగా అన్నిటి పరంగా కూడా అన్ని చర్యలు కూడా తీసుకున్నట్టు కనిపిస్తుంది. గణపయ్యని చూడండి చిన్న కార్లో కూర్చోబెట్టి తీసుకెళ్తున్నారు. అండ్ మనం విజువల్స్లో చూడొచ్చు, గణపయ్యకి మొత్తానికైతే హైదరాబాద్ వాసులు ఘనంగా వీడుకోలు పలికే పరిస్థితిలో ఉన్నట్టుంది. పోలీసులు చూడండి, పోలీసులు కూడా కొబ్బరికాయ కొడుతున్నారు. పోలీసులు కూడా పండుగ వాతావరణాన్ని వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీస్లో ఉన్నా కూడా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా పాల్గొంటున్నారు, వాళ్ళు కూడా అన్నిటినీ దగ్గరుండి చూసుకున్నట్టు కూడా మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. చూడండి, భద్రతా సిబ్బంది కావచ్చు, అన్ని బలగాలను కూడా, రాష్ట్రానికి సంబంధించిన అన్ని బలగాలను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేశారు. మొత్తం మీదైతే సెక్యూరిటీ వైజ్, సేఫ్టీ వైజ్ ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా బాగా జాగ్రత్త తీసుకున్నట్టు కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఫ్లైఓవర్ పక్కన చూడండి, దగ్గరుండి ఆ టస్కర్ని, ఏదైతే పెద్ద వినాయకుడు ఉన్నాడో ఆ వినాయకుడికి సంబంధించిన టస్కర్ని, ఇది శోభాయాత్ర నాకు తెలిసి, ఈ శోభాయాత్రకు సంబంధించిన ఈ వినాయకుడిని కూడా దగ్గరుండి తీసుకొని వెళ్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా కూడా చాలామంది పోలీస్ బలగాలు కూడా అక్కడ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. బాలాపూర్ గణేష్ ఉత్సవ్ కమిటీ 2025 అని చెప్పేసి తెలుస్తుంది. ఇది ఒక్కసారి మా ప్రతినిధి పవన్ ఉన్నారు, పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ టస్కర్ దగ్గరే పవన్ ఉన్నట్టున్నాడు. పవన్, చెప్పండి, ఎలాంటి పరిస్థితి నెలకొంది అక్కడ, ఎలాంటి వాతావరణం ఉంది? రైట్ కళ్యాణ్, మనం విజువల్లో చూసుకోవచ్చు ఏ విధంగా నడుస్తుందో. మోహన్జే మార్కెట్ దగ్గర అయితే 3 దారులు, 1, 2, 3 సిటీ నలుమూలల నుంచి కూడా భారీ గణనాథులు తీసుకొస్తా ఉన్న సిచ్యువేషన్. ప్రతి ఒక్క దారిలోంచి కూడా ఇదే సర్కిల్ మోహన్జే మార్కెట్కి రావాలి కాబట్టి ఇక్కడే సందడి వాతావరణం నెలకొనింది. ఒక ట్రాలీలో వచ్చి మార్చిన గణపతిని ట్రాలీలో తీసుకొచ్చిన విజయం చూపిస్తూ ఉన్నారు. మరోవైపు వారి గణనాథులని భారీ గణనాథులు తీసుకొస్తారు. మారి ఒక వెంకటేశ్వర ఓకే రైట్ కళ్యాణ్, బాలాపూర్ గణేష్ అతి త్వరలో దగ్గరలో రాబోతున్నాడు. భారీగా బాలాపూర్ 100 మీటర్ల దూరంలో ఉన్నాడు, కనీసం దగ్గరలో ఉన్నాడు మన బాలాపూర్ గణేష్. అయితే విజువల్లో చూసుకోవచ్చు, బాలాపూర్ గణేష్ అయితే కనిపిస్తా ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి